జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడయ్యాయి. కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన నవీన్ యాదవ్ విజయం సాధించి జూబ్లీహిల్స్ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేస్తారు. తాజాగా అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొని తొలిసారి ప్రసంగించారు. ఇదిలా ఉంటే ఈ ఎన్నికపై ఇంకా పలు ఆరోపణలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా నవీన్ యాదవ్ ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి మాగంటి సునీత సోమవారం నాడు హైకోర్టులో ఎన్నికల పిటిషన్ దాఖలు చేశారు. వాస్తవాలను కప్పిపెట్టి నామినేషన్ సమర్పించారని, అలాగే ఎన్నికల్లో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, అందుకే నవీన్ యాదవ్ ఎన్నిక చెల్లదని ప్రకటించాలని కోరుతూ బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం నామినేషన్ సందర్భంగా అభ్యర్థి సమర్పించిన అఫిడవిట్లో వారి ఆస్తులు, అప్పులు, నేర చరిత్ర, విద్యార్హతలు తదితరాలను వెల్లడించాల్సి ఉందని సునీత చెప్పారు. అలా వెల్లడించని పక్షంలో వారి ఎన్నికను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు తీర్పు స్పష్టంగా ఉందన్నారు. అయితే దీనికి విరుద్ధంగా నవీన్ యాదవ్ తన అఫిడవిట్లో ఆయన నేర చరిత్ర వివరాలను పూర్తి స్థాయిలో వెల్లడించలేదని మాగంటి సునీత ఆరోపించారు. నవీన్ యాదవ్ సమర్పించిన నామినేషన్ లోపభూయిష్టంగా ఉందని, దాన్ని రిటర్నింగ్ అధికారి తిరస్కరించాల్సి ఉందని ఆమె తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళికి సంబంధించి బీఆర్ఎస్ కార్యకర్తలు ఎన్నికల అధికారికి పలు ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని, కనుక ఆయన ఎన్నికను రద్దు చేయాలని మాగంటి సునీత తెలంగాణ హైకోర్టును కోరారు. ప్రస్తుతం ఈ పిటిషన్ హైకోర్టు రిజిస్ట్రీలో పరిశీలనలో ఉంది. త్వరలోనే దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది అంటున్నారు. తెలంగాణ శాసనసభ శీతాకాల సమావేశాల సందర్భంగా తొలిసారి ఎమ్మెల్యేగా సభలో అడుగుపెట్టిన నవీన్ యాదవ్ తన తొలి ప్రసంగంతోనే అందరి దృష్టిని ఆకర్షించారు. ఎమ్మెల్యే హోదాలో తన మొట్టమొదటి ప్రసంగంతోనే నియోజకవర్గ సమస్యలను సభ దృష్టికి తీసుకువచ్చారు. సభలో ప్రసంగిస్తున్న సమయంలో నవీన్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. తనపై ఎంతో నమ్మకం ఉంచి తనకు అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించిన సీఎం రేవంత్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.